ప్రజల మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనము తెలియజేసుకుంటున్నాను. ఈ దినం మనం 71వ కీర్తనలో 14వ లేఖనమును మరి దావీదు గారు మాట్లాడుతుండగా మనమందరం కూడా దానిని అనుసరిద్దాం. చూద్దాము. దేవా, నీ నీతిని మాత్రమే నేను వర్ణించదను. మరి చూడండి, మన నోటికుండా కూడా దేవుని యొక్క నీతిని మాత్రమే వర్ణించే రీతిగా మనం ఈ లోకంలో జీవించాలి. అది దేవుని యొక్క సంకల్పం, అది దేవుని యొక్క ఆశయం. ఎందుకంటే తనకు మాదిరికరమైనటువంటి వ్యక్తులుగాను తన రూపంలో దేవుడు ఈ లోకంలో మనలను నిర్మించాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదంట. అట్టి నీతిమంతుని చేతి నుండి జాలవారినటువంటి ఈ జాలువారినటువంటి మనము కూడా అట్టి నీతిని ఈ లోకంలో ప్రచురపరచగలిగితే, దేవుని నీతిని మనము వర్ణించగలిగితే, ఆయన నీతి మార్గంలో మనం నడవగలిగితేనే ఆయనను మనం వర్ణించగలిగినట్లుగా ఉంటుంది తప్ప వేరొకటి కాదంట. మరి అట్టి నీతిమంతునికి మాదిరికరమైనటువంటి జీవితాలు మనము ఈ లోకంలో మనల్ని మనం ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే, ఆ ఏర్పాటుకు ప్రభు యొక్క సంకల్పము తోడై ఆయన కృప మనకు నిత్యము మన వెంటనే ఉంటుందంట. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుందంట. మరి ఈ రీతిగా మనం ఉన్నామా? ఒక్కసారి ఆలోచించాలి. దేవుని యొక్క నీతిని వర్ణించే వారిగా మనం ఈ లోకంలో జీవిస్తాము అనుకుంటే అందరం కూడా తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, మరి ఈ దినమున మాకందరికీ ఇచ్చినటువంటి ఆయుష్ కాలములను బట్టి, మీరు చూపిన మహాకృపను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఎంతైనాను నీవు నమ్మదగిన దేవుడు, నీతిమంతుడవు, యథార్థవంతుడు కనుక అట్టి మీ నీతిని వర్ణించే రీతిగా మమ్మల్ని మీరు ఏర్పాటు చేసి ఉన్నారని మేము నమ్ముచున్నాం. అట్టి నమ్మకమును బట్టి మీ కృపచేత మమ్మల్ని నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో వీక్షించే వారిని అందరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నా. నన్ను నేను మిక్కిలిగా మీ పాదాల దగ్గర తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.